ఇస్ బ్రేకింగ్ అంటుంది. ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చిస్తోంది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. 2.5 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతోంది. అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు. ఏదైతే ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది అయితే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గాల సమావేశం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇప్పటికీ 2.5 గంటలకు పైగా సమావేశం కొనసాగుతుంది. ఏపీ రిజర్వాయర్లలో ఏదైతే కేజ్ కల్చర్ అభివృద్ధికి సంబంధించిన కేజ్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాపై కూడా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర విమానయాన రంగం అభివృద్ధికి ఉద్దేశించిన ఏపీ ఏవియేషన్ పాలసీ 2026కు కేబినెట్ ఆమోదం అయితే తెలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే అమరావతిలో క్వాంటమ్ వాల్యూ ప్రాజెక్టు కేటాయించిన భూములు రిజిస్ట్రేషన్ అంశంపై కూడా చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుకు దీనికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మానవ అవయవ మార్పిడి చట్టం అమలుకు కూడా ఆర్డినెన్స్ జారీ ప్రతిపాదనపై కూడా ఈ మంత్రివర్గంలో చర్చించినట్లుగా మనకి సమాచారం తెలుస్తుంది. అయితే పలు కీలక విధానాలు, పరిపాలన అంశాలపై అయితే నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. దాదాపుగా 2.5 గంటల పాటు కొనసాగుతున్న ఈ యొక్క భేటీలో రైట్ నాగేశ్వరరావు, బ్రేకింగ్ అవుతుంది మనకి.